కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, కాజు అండ్ మసాలా, వీటిలో సాజీరా, పట్ట, లవంగ, ఇలాచి, అలాగే జాజికాయ, జాపత్రి తీసుకోవాలి. జాజికాయ దీన్ని దంచాలి, రోట్లో వేసి దంచాలి, కొంచెం లైట్గా దంచాలి. ఇది జాపత్రి, ఇంకా మరాఠీ మొగ్గ అని మన దగ్గర ఏవేవి అవైలబుల్ ఉంటే అవి తీసుకుంటే సరిపోతుంది. అలాగే బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్. నేను జార్ మొత్తాన్ని చూపిస్తున్నాను, మనకు ఎంత అవసరం ఉంటే అంత తీసుకుంటే సరిపోతుంది. ఒక 2 స్పూన్స్. ఈ డ్రై ఫ్రూట్స్ని మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. కాజుని, కిస్మిస్ని, ఆనియన్ని. వెల్లుల్లి పేస్ట్ రైస్లోకి. ఇలా లివర్ ఉడకబెట్టిన వాటర్ని కూడా మనం బిర్యానీలో వేసుకుందాం. మళ్ళీ డీప్ ఫ్రైలో ఆనియన్ ఫ్రై చేయాలి. కాజు, కిస్మిస్ కూడా. కార్చి ఉడకబెట్టిన నీళ్ళు వేడిగా ఉన్నాయి, మసిలి ఉన్నాయి కనుక మనకి త్వరగా వాటర్ మసులుతుంది.
రైస్ని వేస్తున్నాను. మంచిగా ఫుల్గా బాయిల్ అవ్వాలి మనం చేసేది పాటు బిర్యానీ కనుక. నాకు ఈరోజు రైస్ తక్కువ వేస్తున్నాను కనుక ఈ కొత్తిమీర కరివేపాకు ఇది నా కొత్త బిర్యానీ మంచిగా బాగా ఉడికిన తర్వాత తీసి బాగా ఉడికించిన మటన్ దీంట్లో వచ్చేసి బాగా కడిగిన మటన్, కారము, ఉప్పు, ఆయిల్, నెయ్యి, ధనియా పౌడర్, గరం మసాలా, పెరుగు అర్ధ కిలోకి పావు కిలో పెరుగు, పుల్లడిదైతే ఇంకా బాగుంటుంది. వీటిని వేసి ఉడకబెట్టాలి. ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. నేను ఈరోజు పాట్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను. దీన్ని వేసేసి పాట్లో వేసుకుంటున్నాను. పాట్లో వేయాలి. వేసిన తర్వాత సో మంచిగా ఉడకబెట్టిన మటను, ఉడకబెట్టిన మరలేసిన రైస్ని, పుదీనా పులావ్ లాగా మరలేసిన రైస్ని వేసిన మర్చిపోతే ఆయిల్లో వేసేటప్పుడు ఇది పాలిథిన్ పేపర్తో చుట్టుకుందాం. ఎంతమంది ఏం చెప్తున్నా గీ కనుక మర్చిపోతే దీనిపైన మనం గీ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెమే చేస్తున్నాను కదా, అందుకే పుదీనా కొత్తిమీర ఎక్కువైంది. యాక్చువల్గా ఇలా పాట్ని డెకరేట్ చేసుకుని చాలా చిన్న మంటలో పెట్టాను. అవన్నీ కూడా ఉడికినే ఉన్నాయి. పాట్ ఫ్లేవర్ రావడానికి కనుక నేను పాట్ చిన్న మంటలో పెట్టాను. ఎందుకంటే మొన్న చేపల కూర వండిన మొత్తం పాట్